మనలో చాలా మంది ఉంగరాల్లో చైన్లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తుంటాము. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపదించుకుంటాం. దేవుడి ఉంగరాలు గొలుసులు ధరించగానే సరికాదు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉంగరాలు కానీ గొలుసులు కానీ దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు అభిషేకాలు చేయించి జాతక రీత్యా ధరించాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు అనేకముంటాయి. ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు గోర్లు వైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్లు గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక స్త్రీలు అయితే బహిష్ట సమయం కంటే ముందే ఉంగరాలు లాకెట్లు తీసి భద్రపరుచుకోవాలి. ఆ సమయంలో ధరించకూడదు. అంతేకాదు, భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు, మాంసాహారం భుజించకూడదు. ఇక మగవారు ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగలకూడదు. అంతేకాదు, మద్యపానం కూడా అంతే. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమా కళ ఉంగరాన్ని ధరించాలి. లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదముంటుందని పెద్దలు చెబుతుంటారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.